సో, 'యష్మి' వాళ్ళ ఫాదర్ అయితే వచ్చారు. అస్సల హిలేరియస్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనన్ని ఇన్సైట్స్ అసలు నిన్న లైవ్ చూసుంటే మీకు అర్థమై ఉంటది. మామూలుగా అయితే ఇవ్వలేదు ఇన్సైట్స్. సో, మన 'యష్మి'కైతే బిగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సో, వాళ్ళ ఫాదరు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అందరితో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. దాంతో పాటు 'యష్మి'కి ఇంతవరకు చాలామంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చినా కాడ ఎలా ఆడుతున్నావు అని అడిగినప్పుడు బాగా ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు అని చెప్పనేసి చెప్పేవాళ్ళు. బట్ ఫస్ట్ టైమ్ నాకు తెలిసినంత వరకు సో, వాళ్ళ ఫాదర్ వచ్చి కొంచెం నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది. సో, నువ్వు నీ కోసం గేమ్ ఆడు. వేరే వాళ్ళ కోసం ఆడుతున్నట్టు అని అనిపిస్తుంది. నెగెటివ్‌గా బయట పోర్ట్రే అవుతుంది. ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నావు అని అనిపిస్తుంది అని చెప్పనేసి ప్రాపర్‌గా ఇన్సైట్స్ అయితే ఇచ్చారు. అసలు నెగెటివ్ ఇంపాక్ట్ అనేది బయట ఉంది అని చెప్పనేసి ధైర్యంగా హౌస్‌లో చెప్పడం చాలా కష్టం. అలాంటిది అందరూ చూస్తుండగా సో, రియాలిటీ షోలో అన్ని కెమెరాల ముందు నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది. నువ్వు ఆట మార్చుకోవాలి. నువ్వు ఇంకా సింగిల్‌గా, ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడడం మొదలుపెట్టాలి అని చెప్పనేసి ప్రాపర్‌గా అయితే చెప్పారు. దాంతో పాటు నిఖిల్ అండ్ పృథ్వీతో కూడా ఎక్కువగా అయితే మాట్లాడలేదు వాళ్ళ ఫాదరు. మొత్తం అవినాష్ వీళ్ళతోనే బాగా ఇంటరాక్ట్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే వాళ్ళ బ్యాచ్‌తో ఉన్నారో కన్నడ బ్యాచ్ అని చెప్పి అంటున్నారో సో, ఆ బ్యాచ్‌తో ఉండడం వల్ల ఆ నెగెటివ్ పోర్ట్రేయల్ అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడడం స్టార్ట్ చెయ్యి అని చెప్పనేసి చెప్పారు. అసలు నిన్న లైవ్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతది. ఎంత బాగా ఇన్‌పుట్స్ ఇచ్చారు అని చెప్పనేసి. సో, మామూలుగా అయితే ఉండదు. ఈరోజు ఎపిసోడ్‌లో 'యష్మి' వాళ్ళ ఫాదరు దాంతో పాటు నిఖిల్ వాళ్ళ మదర్ కూడా వచ్చే అవకాశం ఉంటది. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.